కూటమి ప్రభుత్వం సిన్సియర్ అధికారులను వేధిస్తుందని వైసీపీ నేతలు కామెంట్ చేస్తారు. అంటే మాకు ఒక చరిత్ర లేదండి. మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ఉండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మాది ఒకటే స్లోగన్, మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి, రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్. ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకులకి రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి? మళ్ళీ మేము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో ఉండి మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు. అది మేము డ్యామ్ షూర్గా చెప్పగలం. మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి. ఈరోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడ రాజకీయంగా ఇట్లాంటి కక్ష సాధింపులు ఎప్పుడు ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి సరిపోయిందండి. కానీ అదే కనుక బయటకు వచ్చి మాట్లాడితే యావరేజ్ 100 మంది ఉన్న ప్లేస్లో ఆయన మాట్లాడితే 70 మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, మా పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి. అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్లో తీసుకెళ్ళిన పరిస్థితి కనిపించలేదా? ఒక లేడీ అమరావతి మహిళ ఆవిడని కూడా తీసుకెళ్ళి, ఆవిడకి 60+ ఇయర్స్, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లే సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి గోడలు దూకి, ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలని ఏమీ లేదు. వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో మాజీ ముఖ్యమంత్రి గారికో శబాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు. దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెచ్చుకోవాలి.